హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. ఈ వీడియో ఎత్తిన దినం 2024 జనవరి 21. చెన్నై ఔటర్లో ఊరపాకం అనే ఒక గ్రామం. ఈ గ్రామాన ఉండి పెరుమాళ్ గుడికిను అమ్మోరమ్మ గుడికిను ఒకే దినాన కుంభాభిషేకం జరిగింది. అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జనవరి 22 కాదా. ఈ కుంభాభిషేకం జరిగింది జనవరి 21. ఆ గుడికి కరెక్ట్గా మేము 8 గంటకి రీచ్ అయితేమే. మేము అక్కడ రీచ్ అయినప్పుడు యాగశాల పూజ అంతా జరుగుతూ ఉండింది. కుంభాభిషేకం చేయిపోయే లగ్నం ఏ టైం అని మాకు తెలవలేదు. జనాలు అప్పుడు కొంచెంగా వస్తూ ఉన్నారు. యాగశాల హోమం స్మెల్ మంచి సువాసన. ఈ స్మెల్లే మైండ్ బాగా పీస్ఫుల్గా రిలాక్స్ అయిపోతుంది. యాగశాల పూజ అంతా కొంచెంసేపు చూసేసి వీడియో ఎత్తేసి జనాలు ఏకానికి వచ్చేస్తే గుడి చుట్టి రానవద్దు కదా, అందువల్ల మేము ఫస్ట్లోనే గుడి చుట్టి వచ్చేస్తాము. గుడి చుట్టి వచ్చినప్పుడు కొంచెం క్లిప్పింగ్స్ ఎత్తి ఉండాను, అదిని ఈ వీడియోలో యాడ్ చేసి ఉండాను, చూడండి. ఈ గుడి ఉండే జాగా కొంచెం గ్రామం లాగా ఉంది. గుడి చిన్నదే. గుడికి రైట్ సైడ్ ఒక గుంట కూడా ఉంది. ఒక సైడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్, ఇంకో గుడి ముత్తుమారియమ్మన్ గుడి. ముత్తుమారియమ్మన్ గుడిలో వినాయకుడు, వల్లి దేవసేన సమేత మురుగరు కూడా ఉన్నారు. అమ్మోరమ్మ గుడి ఎదురుకో నవగ్రహాలు కూడా ఉంది. ఇప్పుడు మీరు చూసేది గరుడాళ్వార్. పెరుమాళ్ గుడి చుట్టి వచ్చేటప్పుడు అక్కడక్కడ విష్ణు భగవాన్, నరసింహర్, హయగ్రీవర్, దుర్గాదేవి అన్ని శిలలు పెట్టి ఉండారు. ఇది పెరుమాళ్ గుడి కుంభాభిషేకానికి కలస నీళ్లు కిందించి పైకి ఎత్తుకొని వెళ్తారు. కిందించి చూసేటప్పుడు ఆ కలసం కనపడలేదు. వాళ్ళంతా ఆ కలసాన్ని చుట్టి నిల్చుకొని ఉండారు. ఈ పెరుమాళ్ గుడిల్ని ఆంజనేయుడికి చిన్నదిగా తని సన్నిధి ఉంది. అది కూడా నేటికే కుంభాభిషేకం. ఇదిదా మీరు చూసే ఆంజనేయర్ సన్నిధి. ఆంజనేయమూర్తి భక్త ఆంజనేయర్గా కొలువై ఉంటారు. గుడి చిన్నదిగా ఉంటాను, చాలా సూపర్గానే ఉంది. కుంభాభిషేకం అయిన రోజు ఈవినింగ్ 6 గంటలకు శ్రీనివాస పెరుమాళ్, శ్రీదేవి భూదేవికి కళ్యాణోత్సవం కూడా ఉంది. రాత్రి 9 గంటకు ఊరేగింపు కూడా ఉంది అనేసి చెప్పినారు. మేము చాలా హ్యాపీగా కుంభాభిషేకం చూసేసి దాని తర్వాత స్వామిని దర్శనం చేసేసి నెక్స్ట్ అమ్మోరమ్మ గుడి కుంభాభిషేకం ఉంది. అది ఇంక మీట చూడిపోతాం. వీడియోని కంటిన్యూగా చూడండి. ఈ ఊరు గ్రామంగా ఉంటాను. జిఎస్టీ రోడ్ దగ్గరనే ఉంది. చెన్నైకి వచ్చే సందర్భం ఉండేవాళ్ళు ఊరపక్కం వచ్చినప్పుడు ఈ గుడికి కూడా వచ్చి స్వామిని దర్శనం చేయండి. ఇదే నేను చెప్పిన ముత్తుమారియమ్మన్ గుడి. అమ్మోరమ్మకి ఈ పక్క ఆ పక్క గణపయ్య ఉంటారు. వల్లి దేవానయ సమేత మురుగరు కూడా ఉంటారు. ఇది నవగ్రహ సన్నిధి. ఇప్పుడు అమ్మోరమ్మ గుడి మూల విమానం కుంభాభిషేకం అవుతూ ఉంది. మొదట పెరుమాళ్ గుడి మూల విమానం కుంభాభిషేకం అయింది. దాని తర్వాత అమ్మోరమ్మ గుడి మూల విమానం కుంభాభిషేకం అవుతూ ఉంది. వీడియో కొంచెం క్లోజ్గా ఎత్తిందంచి అభిషేక నీళ్ళు కలసం మేక పోసేది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. కుంభాభిషేకం అయిన తర్వాత ఒక 10:30 గంటకు మేము ఇంటికి వచ్చి రీచ్ అవుతాము. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మునక్కాయ మొచ్చకాయ కుర్మా ఉనింది. పూరి మాత్రం నేను ఫ్రెష్గా చేసుకుంటుంది. మంచి ఆకలికి భోంచేసేటప్పుడు ఏ ఫుడ్మే మనకు దేవామృతంగా ఉండు కదా. నాకు దేవామృతంగా ఉనింది ఈ పూరిను కుర్మాను. ఇక్కడ మీరు చూసేది కళ్యాణోత్సవం నడు సాయంత్రం 6 గంటలకు జరిగింది. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.